గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం కొండపాడు గ్రామంలో ఈరోజు మన అన్న జయరామన్న గారు మన గ్రామానికి ఇచ్చేశారు. ఈ గుంతకల్లో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పక్షాన అన్న జయరామన్న గారు నిలబడి ఉన్నారు. ఆయన పేరులోనే జయముంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, జయరామన్న గారిని గెలిపించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీరు ఒకసారి బాగా ఆలోచించండి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలపైన పన్నుల మోతం వహించి ప్రజా వేదికను కూల్చివేసే కాడి నుంచి మొదలుకుంటే నిన్న జరిగినటువంటి మరి ఏదైతే సొల్ల దాకా ప్రతి చోట కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలను అడ్డుపెట్టే ప్రభుత్వంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు అండగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి చోట కూడా ప్రతి పేదవాడికి అండగా నిలబడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఎవరైతే ఈ 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తా ఉన్నారో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా ముగ్గురు కూడా త్రిమూర్తులుగా విష్ణు ఈశ్వర ప్రయత్నం జరుగుతుంది. మళ్ళా మీరు పొరపాటున ఏ ఒక్క ఏమర్పాటు గురైనా మళ్ళీ 5 సంవత్సరాలు టికెట్లు ఎగలాల్సిన అవసరం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, గత 5 సంవత్సరాలు మనం చీకట్లో బతికాం. మనల్ని చీకట్లో ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం వెలుగులోకి రావాలంటే, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మనం ఓటు వేసి గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నా. బీసీ ప్రజలు, నా ఎస్సీ ప్రజలు, అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళు, దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు 27 పథకాలు, మరి ఎవరైతే ఇప్పుడు సమాజంలో మరి అంతరానుగుణంగా ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో, ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ముక్తి లేదో అలాంటి వాళ్ళకి అన్ని కావాల్సిన ప్రభుత్వాలు 27 పథకాలను మరి చంద్రబాబు నాయుడు గారు పెడితే 27 ప్రభుత్వాలను కూడా మరి మట్టి కనిపించినటువంటి మరి ప్రయత్నం చేసినటువంటి వారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరైతే 27 పథకాలకు గురిగా ఉన్నామో, ఎవరైతే 27 పథకాలు రద్దు చేశారో మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విషయం దృష్టికి వస్తా, ఎవరైనా బతకాలంటే మనకు ఉద్యోగాలు అవసరం లేదు, ఎవరైనా బతకాలంటే మనకు ఆస్తులు అవసరం లేదు. కానీ ప్రతి కుటుంబానికి 1 ఎకరా భూమి ఉంటే మనం దుక్కి దున్ని పంట పండించుకొని బతికేటువంటి అవకాశం ఉంది. మన 3 ఎకరాల భూమి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భూమి కొనుగోలు పథకం పెట్టి ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి 15 లక్షల ఎకరాలతో కూడినటువంటి చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా వస్తా ఉన్నా. ప్రచారం చేసేటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నా. అలాంటి దుర్మార్గుని, అలాంటి అరాచకాన్ని, అలాంటి అరాచక ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ఒక దళితులే కాదు, బీసీలే కాదు, పేదలే కాదు, అన్ని వర్గాల బాధ్యత కూడా మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇదో మనకు అండగా ఉన్నాడు కదా, ఆయన పేరులోనే చేయముంది, ఆయన పేరులోనే చేయముంది. ఈ రోజు మనకు ముందుగా నియోజకవర్గానికి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎన్డీఏ కూడా అభ్యర్థిగా మరి పోటీ చేస్తా ఉన్నాడు. మరి అందరూ మనం అత్యధిక వైద్యార్థులు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో మరి ఇక్కడ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మన సోదరుడు అంబికా లక్ష్మీనారాయణ గారు మరి ఎన్డీఏ కుటుంబ పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి
మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ఇద్దరిని ఒకవైపు జగన్మోహన్ గారిని గెలిపించుకోవాలి. అది మన బాధ్యత. మన బిడ్డ మనన్న మనకు అండగా ఉండేటువంటి వాడు, మనకు ఉండేటువంటి వాడు. అదే సందర్భంలో ఈ రాష్ట్రానికి ఎదురు పంపిస్తే అదేవిధంగా పార్లమెంట్ కూడా అన్ని లక్షణాలకు అన్ని కూడా పంపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పైన ఉన్న బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకొని జనసేన పార్టీ అభ్యర్థులు, అదే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరిగి కాళ్ళు పట్టుకుని సరే ఓటు వేయించాలని గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మందకృష్ణ మాదిగ గారు అప్పీల్ చేశారు. మా మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు ఎన్డీ కూటమి గారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు. దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక్కసారి కూడా మరి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదు. మరి వాళ్ళ అధికారులు లేనప్పుడు మేము ఆటంగా మాట్లాడే వాడు అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా తుంగులో ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ మాదిగ బిడ్డలు, అదే పేద వర్గాల బిడ్డలు, బీసీ అందరూ కూడా దయచేసి సామాజిక న్యాయం గుర్తించాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం ఒక్కసారి చూపుతుంటే అది